హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా కేరళ ట్రిప్లో డే 4లో మార్నింగ్ టైం వచ్చి మేము హౌస్ బోట్లో స్పెండ్ చేసామన్నమాట. అంటే మేము 10 o'clockకి హౌస్ బోట్ ఎక్కి 12 కల్లా దిగేసాము. ఇంకా రిటర్న్ అయితే రూమ్కి వచ్చేసి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ టైం అయితే మేము అలపిలో ఉన్న ఫేమస్ చర్చ్ అనేది విజిట్ చేయడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఆటో బుక్ చేసుకొని ఆ చర్చ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేమున్న రూమ్ నుంచి ఆ చర్చ్కి వెళ్ళడానికి డిస్టెన్స్ వచ్చి 25 కిలోమీటర్స్ ఉంది. సో ఈ చర్చ్ ఉన్న లొకేషన్ నేమ్ వచ్చి పులియాకన్ను. కేరళ అంటేనే చర్చెస్కి ఫేమస్ కదా. అలపిలో ఉన్న ఫేమస్ చర్చ్ అని ఎందుకన్నానంటే, ఏమాయ చేసేవే సినిమాలో సమంత ఎంట్రన్స్ ఉంటుంది కదా, అలాగే మోస్ట్ ఆఫ్ ద మూవీలో చర్చెస్ చూయించారు కదా. సో మోస్ట్లీ కొంత సినిమా అంతా కూడా ఈ చర్చ్లోనే కవర్ చేశారు. సో అలపి వచ్చి ఈ చర్చ్ విజిట్ చేయకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మేమున్న రూమ్ నుంచి ఒక 1.5 hour డిస్టెన్స్ ఉన్నా సరే ట్రావెల్ చేసి ఈ చర్చ్ విజిట్ చేయడానికి అయితే మేము వచ్చాము. ఇంకా ఈ వీడియోలో ఈ చర్చ్ మొత్తాన్ని నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హీరోయిన్ సమంత గారి ఎంట్రన్స్, ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయే సీన్ అంతా కూడా ఈ చర్చ్లోనే మేకింగ్ అయితే జరిగిందనమాట. సో ఫైనల్గా మన డెస్టినేషన్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. అదేనండి చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చర్చ్ వచ్చి రివర్ బ్యాంక్ ఏరియాలో ఉందన్నమాట. సో చూసారు కదా, ఇలా వాటర్ ఉంటుంది, దాని ఎడ్జ్లోనే ఈ చర్చ్ అనమాట. ఇలా ఉంటుంది. ఒకసారి వ్యూ మొత్తం మీకు చూస్తున్నాను, చూడండి ఎంత ప్లెజెంట్గా కామ్గా ఉందో. సో సమంత గారి ఎంట్రన్స్ కూడా ఈ వాటర్లో నుంచి, బోట్స్లో నుంచే ఈ చర్చ్లోకి ఎంట్రన్స్ అనేది ఉంటుందన్నమాట ఆ సినిమాలో. సో ఈ చర్చ్ నేమ్ వచ్చి సెయింట్ మేరీస్ ఫోరెన్ చర్చ్ అనమాట. ఇది పులియకన్నాలో ఉంది. అల్ఫూజా నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, అంటే 4 o'clock ఆ మధ్యలో వెళ్ళాము. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ వ్యూ. సో ఇంకా లేట్ లేకుండా మనం కూడా చర్చ్ లోపలికి ఎంట్రీ ఇచ్చేద్దాము. సో చర్చ్ నుంచి మేము లెఫ్ట్ సైడ్ వచ్చామన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఏరియా. సో ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఉంటుంది చర్చ్ అనేది. సో లెఫ్ట్ సైడ్ నుంచి అలా ఒక రౌండ్ వేసి మేము ఇంకా రైట్ సైడ్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి చర్చ్ మెయిన్ గేట్ అనేది ఓపెన్లో లేదు. ఇలా రైట్ సైడ్లో ఉన్న గేట్లో నుంచి మేము ఇంకా ఎంట్రన్స్ అనేది అవుతున్నాము. ఫస్ట్ అయితే మేము ఆ రైట్ సైడ్లో ఉన్న గేట్ కూడా ఓపెన్లో ఉన్నది నోటీస్ చేయలేదు. అయ్యో ఇంత దూరం వచ్చాము, చర్చ్ లోపల అయితే విజిట్ చేయడానికి లేదు అనుకున్నాము. తర్వాత అర్థమైంది అటు సైడ్ గేట్ ఓపెన్లోనే ఉంది అని. సో ఇంత దూరం కష్టపడి వచ్చి విజిట్ చేయకుండా వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యే వాళ్ళమేమో. అందుకే మా కోసమే గేట్ అయితే ఓపెన్లో ఉందనుకుంటా. సో ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము. లోపలికి ఎంటర్ అవ్వగానే సో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఆ మూవీలో కూడా చాలా క్లియర్గా అది లోపలంతా కూడా చక్కగా షూట్ చేశారు. సో మేము వెళ్ళిన టైంలో ఎవ్వరూ లేరు కాబట్టి మీకు ఇంకొంచెం క్లియర్గా చర్చ్ అంతా కూడా లోపల కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్లోదనమాట. సో ఇది లోపల అనమాట. లోపల మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా చర్చ్కి, అది.
ఇంకా చర్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి బయటకైతే వచ్చేసామన్నమాట. అయితే నాకు డౌట్ వచ్చింది, మన గుళ్ళో ధ్వజస్తంభాల్లాగా ఈ చర్చెస్ అన్నిటిలో కూడా ఇలాగా స్తంభాల్లాగా ఉన్నాయి. మరి ఎందుకు అవి ఉంటాయో నాకైతే ఐడియా లేదు. మన గుడిలో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడున్న చర్చెస్ అన్నిటికీ నేను అలాంటిది ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట. మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్లో ఎందుకు అలాగా ఉంటుందో మెన్షన్ చేయండి. చూసారు కదా, అలాగా గోల్డెన్ కలర్ బ్లాక్ కలర్తో అలాగా ధ్వజస్తంభాల్లాగా ఉన్నాయన్నమాట. సో ఇంతే ఈ వీడియో. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్.